వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈరోజు మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ అండి. ఫ్రైడే అంటే వీకెండ్, సాటర్డే సండే అందరికి హాలిడేస్ ఉంటాయి కదా మోస్ట్లీ. సో పిల్లలకి ఒక రోజు ఫ్రైడ్ ఐటమ్ చేసి పెట్టండి. ఒక్కరోజు వీక్లీలో ఒక రోజు వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఫ్రై చేసి పెట్టండి. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏం పర్వాలేదు, ఆయిల్ ఫుడ్ పెట్టొచ్చు, కానీ అప్పుడప్పుడు వీక్లీలో వన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫ్రైడే ఫ్రైస్ లో ఈ రోజు మనం చేస్తుంది ఏంటో తెలుసా? పాప్కార్న్ చికెన్. మా ఇంటి పక్కన ఒక బుడ్డోడు ఉంటాడు. వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం. చికెన్ చేసినప్పుడు వాడికి ఆ స్మెల్ తెలిసిపోతుందండి. ఇంటికి వచ్చేస్తాడు, ఆంటీ చిక్కీ 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 అంటాడు. వాడికి చికెన్ అనడం రాదు. ఆంటీ చిక్కీ చిక్కీ అంటాడు. చికెన్ పెట్టిన వెంటనే తింటాడు, ఇంకంతే గయప్, మళ్ళీ కనిపించాడు. ఇంట్లో చికెన్ వండినప్పుడు మటుకే వాడి ఇంటికి వస్తాడండి. వాడి పేరు బన్నీ. బన్నీ బన్నీ. ఫ్లోర్ మొత్తం ఇంకా వాడి సందడే. ఎక్కడ చూసినా అబ్బాయిలు ఎక్కువైపోయారు కదండి, అమ్మాయిలు చాలా తగ్గిపోయారు. మా ఇంట్లో కూడా 2 అబ్బాయిలు. మా మమ్మీ మా అత్తయ్య అయితే ఇద్దరు నాకు అమ్మాయిలు పుడతారని చెప్పి పట్టు చీరలన్నీ అలా పెట్టి, నగలన్నీ అలా పెట్టారు. మనవరాళ్ళు పుడతారు, అసలు ఫుల్ అలంకరించొచ్చని. కానీ నాకు 2 అబ్బాయిలే పుట్టారు. ఏం చేస్తాం, ఏం పర్వాలేదు. అబ్బాయిలు ఉన్న వాళ్ళందరూ ఏం నిరుత్సాహపడకండి, మనకి 2 కోడళ్ళు వస్తారు. సో కోడళ్ళని రెడీ చేసుకున్నాం, ఒళ్ళంతా బంగారమే. ఎందుకంటే మా అత్తమ్మ నన్ను అలాగే రెడీ చేస్తుంది. పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఫుల్ బుట్ట బొమ్మలా రెడీ అయ్యి అత్తమ్మ ముందు కూర్చుంటాను. ఎంత సంతోషపడుతుందో నిజంగా. అయితే చికెన్ తో ఐటమ్ చేస్తానని చెప్పాను. ఏం చేస్తాను, రెగ్యులర్ గా చేసి ఇస్తే పిల్లలు తిన్నారు కదా, పిల్లలకి పాప్కార్న్ అంటే ఇష్టం. అది చికెన్ పాప్కార్న్ చేస్తే ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులుంటాయా? బోన్లెస్ చికెన్ ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను. అయితే ముందు ఒక బౌల్ తీసుకోండి. దీని అన్నిటికన్నా ముందు చికెన్ పాప్కార్న్ ని మనం ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. ఆయిల్ అలా వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఈ ప్రాసెస్ చేయొచ్చు. చికెన్ ని ఒక బౌల్లో వేయండి. బాగా నీట్ గా కడిగేసి వాటర్ అన్ని తీసేసి బౌల్లో వేసుకున్నాం. ఇందులో చిల్లీ పౌడర్, పిల్లలు మరీ ఎక్కువ కారం తినారు కదా, కొంచెం చిల్లీ పౌడర్ సరిపోతుంది. అలాగే చాట్ మసాలా. ఇది జింజర్ పేస్ట్ అండి, అల్లం పేస్ట్. ఓన్లీ అల్లం, వెల్లుల్లి లేదు ఇందులో. వెల్లుల్లి మధ్య మధ్యలో పాప్కార్న్ మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. అందుకే చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టాను అనమాట. అలాగే కొంచెం లైట్ గా గరం మసాలా, మరి ఎక్కువ కాదు, లైట్ గా వేస్తే సరిపోతుంది. చికెన్ అన్నప్పుడు ఏదైనా కొంచెం నాన్ వెజ్ చేసినప్పుడు గరం మసాలా వేస్తేనే ఆ రుచి రెండింటికి కాంబినేషన్ లో చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు సోయా సాస్. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత పాప్కార్న్ చేయాలంటే చిన్న చిన్న ఉండలుగా చేయాలి కదండి. ఇది ఉండలు అవ్వాలంటే మనకి అలా జిగురుతనం కావాలి కదా, బైండింగ్ ఏజెంట్ ఒకటి కావాలి కదా. దానికి ఎక్కువగా మనం ఎప్పుడు వాడేది గుడ్లండి. గుడ్డు కలిపి బాగా మిక్స్ చేసి పెట్టేయాలి. గుడ్డు కలిపిన తర్వాత కొంచెం పల్చగా అయిపోయింది కదా, ఇందులో సాల్ట్ వేద్దాం. సాల్ట్ చూసుకొని వేయండి, ఎందుకంటే సోయా సాస్ లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. చాట్ మసాలాలో కూడా కొంచెం లైట్ గా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చికెన్ ని కలిపేసాం కదా, ఫస్ట్ ఈ బౌల్ ని ఇలా పక్కన పెట్టేద్దాం. అయితే ఇది లూజ్ గా అయిపోయింది కదా, మనకు పాప్కార్న్ రౌండ్ గా ఉండాలి కదా. పాప్కార్న్ చేయడానికి దీనికి మనం డస్టింగ్ చేయాలి. డస్టింగ్ కోసం మనకు కావాల్సింది మైదా. మైదా పిండిలో కార్న్ ఫ్లవర్. కార్న్ ఫ్లవర్ వేస్తే ఏమవుతుందంటే ఏదైనా సరే మనము ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మనం ఇందులో కార్న్ ఫ్లవర్ వేద్దాం. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్. ఆల్రెడీ చికెన్ లో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు తగినంత, మరీ ఎక్కువ వేయకండి. ఉప్పు తక్కువైనా కొంచెం తినగలుగుతాం, కానీ మరీ ఎక్కువైతే మనం నోట్లో పెట్టుకోలేం కదా, అందుకని చూసుకొని వేయండి.
ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ బాగా కలిసేలా మంచిగా కలిపేద్దాం. ఇందులో మళ్ళీ వాటర్ వేసి తడిపి ముద్దలాగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే చికెన్ లో మనం ఎగ్ వేసాం, అన్ని మసాలా వేసాం, చికెన్ ఇంకా కొంచెం లూజ్ గానే ఉంటుంది. అది కొంచెం టైట్ అవ్వడానికి మనం డస్టింగ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మీకు 2 బౌల్ పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులో ఈ కార్న్ ఫ్లవర్, పెప్పర్ పౌడర్, సాల్ట్ అన్ని కరెక్ట్ గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ కూడా ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా. పాప్కార్న్ చికెన్ అని చెప్పాను కాబట్టి మనం ఉండలుగా అలా చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కదా, జస్ట్ ఇలా చిన్న పీసెస్ ని ఇలా డస్టింగ్ చేసుకొని ఒక జాలి లాంటిది పెట్టుకున్నాను నేను. ఎందుకంటే పిండి మొత్తం కింద పడడానికి. లేదంటే మనం ఇలాగే వేసేసామనుకోండి ఆయిల్ అంతా పాడైపోతుంది కదా, మొత్తం పిండిగా అయిపోతుంది. అందుకనే ఇలా డస్టింగ్ కోసం ఇలా పెట్టుకున్నా. చిన్న చిన్న పీసెస్ ని జస్ట్ ఇలా పిండిలో ముంచేసి వేయడం అంతే. మనం చికెన్ ని మొత్తం డస్టింగ్ కోసం ఈ జల్లెలో వేసాం కదా, జస్ట్ ఇలా పిండి మొత్తం కిందకి వచ్చేలాగా. ఒకవేళ మీకు రావట్లేదు అనుకుంటే స్పూన్ తీసుకొని జస్ట్ ఇలా చేయండి అంతే. పిండి మొత్తం కిందికి వచ్చేయాలండి, లేకపోతే ఆయిల్ అంతా పాడైపోతుంది కదా, అందుకని ఇలా. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం 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 వేసుకుందాం, మరి ఎక్కువగా ఒకేసారి కాకుండా. ఇంత వేడి ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడిలో ఆయిల్ వేసామనుకోండి లోపలంతా పచ్చిగా ఉండిపోయి పైన మటుకి తొందర ఫ్రై అవుతుంది. చికెన్ వేగింది అని తెలియడానికి ఇప్పుడు కిందకి డిప్ అయిపోయి ఉన్నాయి కదా, లోపల ఉన్నాయి కదా, అవి పైకి వచ్చాయంటే చికెన్ ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. యా, పాప్కార్న్ చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఎంత చక్కగా ఉన్నాయి. పిల్లలకి ఇలా పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కావాలంటే టమాటో కెచప్ కూడా ఇవ్వండి, పిల్లలకి సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. అయితే డైరెక్ట్ గా ప్లేట్ లో కాకుండా టిష్యూ పేపర్ పైన వేసామనుకోండి ఆయిల్ బాగా అబ్జర్వ్ చేస్తుంది, తర్వాత మనం పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇంకా మిగతా కదా మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఎక్కడ సరిపోతుందండి. 1 కిలో చికెన్ పాప్కార్న్ చేసినా కూడా అది మనకు సరిపోదు. సో ఇది కూడా మనం ఫ్రై చేసి పెట్టేసుకుందాం. ఇది ఫ్రై అయ్యే లోపల దీన్ని మనం ఒక బౌల్లో చక్కగా గార్నిష్ చేసుకుందాం. పిల్లలకి ఎప్పుడు నేను ఏం చెప్తూ ఉంటాను మీకు, పిల్లలకి ఏదైనా సరే వాళ్ళకి కంటికి నచ్చే విధంగా మనం అలంకరించి ఇచ్చామనుకోండి, గార్నిష్ చేసి ఇస్తే పిల్లలు ఆటోమేటిక్ గా తినేస్తారు. ఒక బౌల్లో జస్ట్ ఏదైనా కలర్ టిష్యూ పేపర్లు పెట్టేసి ఇలా పిల్లలకి వేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఫ్రై చేసుకుని ఇలా బౌల్లో పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫుల్గా చేసి పిల్లలకి ఇద్దాము. పాప్కార్న్ ఉంటేనే సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది, కానీ ప్రతిసారి పాప్కార్న్ తినడం కోసం సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా మనం పాప్కార్న్ చేసుకోవచ్చు. వీకెండ్ అనగానే మంచి మూవీస్ వస్తాయి. సో మూవీ స్టార్ట్ అయ్యే ముందే మీరు పాప్కార్న్ చేసి పెట్టేయండి. పాప్కార్న్ అంటే ఓన్లీ మొక్కజొన్నలతోనే కాదు, చికెన్ తో కూడా పాప్కార్న్ చేసుకోవచ్చు. అన్ని మన చేతుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ ని మనం ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చండి. మీరేం టెన్షన్ పడకండి, ఎన్ని రకాలుగా చేయాలో నేను చూపిస్తాను. జస్ట్ చేసి మీ వాళ్ళకి వడ్డించడమే మీ పని. చెప్పాను కదా, చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం చికెన్ పైకి వచ్చేస్తుంది. చూసారా, మొత్తం పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఈ చికెన్ కూడా టిష్యూ పేపర్లో వేసేయండి. మన పాప్కార్న్ చికెన్ రెడీ అయిపోయింది. మా పిల్లలతో పాటు బన్నిగాడు కూడా వచ్చేస్తాడు. మన కిచెన్ గుమగుమలో ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళిపోయి ఉంటాయి. వాడు ఎప్పుడైనా రావచ్చు చిక్కీ 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 అనుకుంటూ. వావ్, చూస్తే ఎంత బాగున్నాయి కదా, తినడానికి కూడా అంతే బాగుంటాయండి. పాప్కార్న్ చికెన్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్, చాట్ మసాలా, జింజర్ పేస్ట్,
చాప్డ్ గార్లిక్, గరం మసాలా, సోయా సాస్, ఒక గుడ్డు తీసుకొని పగలగొట్టి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో మైదా పిండితో పాటు కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ను మైదా పిండిలో వేసి డస్టింగ్ చేసి స్టవ్ మీద ఉన్న వేడి నూనెలో ఈ పాప్కార్న్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే అంతే, పాప్కార్న్ చికెన్ రెడీ అయినట్టే. పిల్లలందరూ చికెన్ పాప్కార్న్ ని ఇంట్లో వాళ్ళందరూ కలిసి బాగా ఎంజాయ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ స్వప్న మమ్మీ కిచెన్ లో చాలా ప్రేమగా. బాయ్ అండి. మన లంచ్ బాక్స్ లో మనం చేస్తున్న రెసిపీ ఏంటో తెలుసా? మీరు ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వారానికి ఒక్క రోజైనా బెండకాయని వండి పెట్టండి.